నిరంతరమైన వార్తల కొరకు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేక్ రుస్తుం బాబు తోటివారి కష్టం తన కష్టంగా భావించే ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తన చుట్టుపక్కల వారికి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చేందుకు ఎంతటి వ్యయ ప్రయాసలనైనా ఓర్చి ఆ పనిని పూర్తి చేయగల సమర్థులు మన షేక్ రుస్తుం బాబు. తొలిసారిగా వీరి సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ 1999 జూన్ నెల 30వ తేదీన ఆనాటి విద్యాశాఖ మంత్రి ప్రతిభాభారతి గారి చేతుల మీదుగా టీడీపీ కార్యకర్తగా మొదటిసారి షేక్ రుస్తుం బాబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కార్యకర్తగా ఎన్నో సేవలను అందించారు. 2004లో టీడీపీ అర్బన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మైనారిటీల సంక్షేమం కోసం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో, సేవా దృక్పథంతో ఆయన వారికి ఎనలేని సేవలను అందించారు. 2017 నుండి 2019 వరకు భారత చలనచిత్ర సెన్సార్ బోర్డు మెంబరుగా ఆయన అందించిన సేవలు అనితర సాధ్యం. తన డివిజన్ ప్రజలకు ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి పట్టుదల, నిజాయితీ, సేవాభావం, అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం, అలాగే క్లిష్టమైన పరిస్థితులలో ఆపదలో ఉన్నవారికి చెయ్యందించే విశాలమైన హృదయం మన షేక్ రుస్తుం బాబు గారి సొంతం. తన ఉన్నతికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజులకు మరియు పండుగలకు ఎంతో మంది పేద ప్రజలకు తోఫాలు మరియు అనారోగ్యంతో బాధపడే వారికి మెడికల్ క్యాంపులు నిర్వహించేవారు. వివిధ హాస్పిటళ్ల వారి సౌజన్యంతో పేద ప్రజలకు మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు నిర్వహించి అనుక్షణం పేద ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కోవిడ్ సమయంలో తన డివిజన్ ప్రజలందరికీ బియ్యం, కూరగాయలు, అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 2020 నుండి గుంటూరు పార్లమెంట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలను మైనారిటీలకు అందించారు. మీరు ఇలాగే ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ అభిమానులు. మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సదా మీ శ్రేయస్సును కాంక్షించే మీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సరికొత్త న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది. పేరులాగే సింప్లీ వి ఆర్ ఇండిపెండెంట్. ఏ పార్టీకి కొమ్ముకాయం, ఏ నాయకుడికి గొడుగుమతి. ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం. మాదొక కొత్త చూపు, మా చూపు జనం వైపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు. మేం జనం వెంటే ఉంటాం. అవును, మేం జనం మాటే వింటాం. 24 గంటలు నిరంతర వార్తా ప్రవాహం.